తెనాలి ఘటనలు అసలు నిజమేంటి? తెనాలి ఘటనపై వివాదం తీవ్రంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్లి రౌడీ షీటర్ల కుటుంబాలను పరామర్శించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. అయితే అసలు ఈ ఘటన విషయంలో ఏం జరిగింది? పోలీసులు ఏం చేశారు? తప్పు ఎవరిది? దీన్ని రాజకీయంగా ఆ పార్టీ ఎలా వాడుకుంటుంది అంటే, ఈ కథ ఏప్రిల్ 25న తెనాలి పట్టణంలో చేబ్రోల్లో జాన్ విక్టర్, షేక్ బాబులాల్, డోమా రాకేష్ అనే ముగ్గురు యువకులు కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై దాడి చేయడంతో మొదలైంది. అయితే కొవ్వెక్కి ప్రవర్తించిన వాళ్లను పోలీసులు రోడ్డుపై కీడ్చి బహిరంగంగా తాట తీశారు. కట్ చేస్తే దళిత కార్డును అందుకున్న వైసీపీ కుల రాజకీయానికి సిద్ధమైపోయింది. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తూ దళిత మరియు మైనార్టీ యువకులపై పోలీసుల దౌర్జన్యమని ఆరోపణలు చేస్తూ జూన్ 3న జగన్ తెనాలి వెళ్లి దాడికి గురైన యువకుల కుటుంబాలను పరామర్శించి వాళ్లకు అంటే ఆ గంజాయి బ్యాచ్కు, ఆ రౌడీ షీటర్లకు తాను ఉన్నాను అన్న భరోసా అందించడానికి ట్రై చేశాడు. కట్ చేస్తే దళిత సంఘాలు జగన్ తెనాలి పర్యటనను వ్యతిరేకిస్తూ జగన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇక సామాన్యులు సైతం రౌడీ షీటర్లను పరామర్శించడం జగన్ క్రిమినల్ మైండ్ సెట్ను చూపిస్తుంది అని, పోలీసులపై దాడిని రౌడీ షీటర్లకు మద్దతుగా నిలిచి జగన్ సమర్థిస్తున్నాడు అని చెబుతున్నప్పటికీ జగన్ పరామర్శకు వెళ్లి వచ్చాడు. ఒక పక్క టీడీపీ ప్రభుత్వం పోలీసుల చర్యలను సమర్థిస్తూ ఇది రౌడీ షీటర్లపై తీసుకున్న చర్య, వైసీపీ కుల రాజకీయం చేస్తుందే తప్ప వేరే ఏం లేదు అని చెబుతున్నా జగన్ ఈ సందర్భాన్ని పొలిటికల్గా క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. తెనాలి వెళ్లి ఫూలై వచ్చాడు. అయినా ఈ ప్రభుత్వ పాలనలో గంజాయి కొట్టి రచ్చ చేసిన కొందరు రౌడీ షీటర్లను దళితుల కోణంలో పొలిటికల్ పావుగా మార్చుకున్న జగన్, తన పాలనలో దళితుల జీవితాలను చిదిమేసిన జగన్ ఇప్పుడు సడన్గా అంత ప్రేమ కురిపించడం జస్ట్ ఫర్ ఏ పొలిటికల్ మైలేజ్, నథింగ్ మోర్ దాన్ దట్.